వల్లభనేని వంశీ ప్రజెంట్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. సో ఈయన గురించి మాట్లాడుకుంటే ఎన్నో రకాల క్రిమినల్ కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి. దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్. సో వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు. అయితే కొడుకు ఒక రకంగా మాట్లాడితే తండ్రి ఇంకొక రకంగా మాట్లాడితే అది కూడా ఒకే వ్యక్తి గురించి. సో మరి ఈ విధంగా ఎందుకని చాలా మంది కూడా అనుకుంటారు, మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా దేవినేని నెహ్రూ గారు అంటే చాలా మంది టీడీపీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన నిరంతరం కూడా టీడీపీ పార్టీ కోసం చాలా అంటే ఒక పెద్ద తలకాయలా నిలబడ్డారు. సో విజయవాడ మొత్తాన్ని కూడా ఒక టైంలో ఒక ఇదిగా చూసుకున్నారు అనమాట. సో చాలా మంది కార్యకర్తలకు కావాల్సింది ఇచ్చి అండగా నిలబడి చాలా ఇది చేశారు. అయితే మధ్యలో పార్టీ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం, పార్టీని కాదనుకోవడం, కొంచెం దాన్ని ఏమంటారంటే పార్టీ మీద కొంచెం ఎక్కడో అభిమానం తగ్గడం ఉంటుంది కదా. పర్సనల్ గా తను తీసుకోలేకపోయాడు పార్టీలో జరిగిన మోసాలని. సో ఆ బయటకు వెళ్ళి మళ్ళీ చివరికి చనిపోయే ముందు పార్టీలోకి అయితే వచ్చేసారు అనమాట. అడిదిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సో అందుకని కార్యకర్తలు ఇంకా అతను ఏం అనలేక ఖచ్చితంగా ఆయన మీద అయితే అభిమానం పెంచుకుని ఉన్నారు. సో మరి ఆయన చనిపోయిన తర్వాత, చనిపోక ముందు వల్లభనేని వంశీ పైన ఆయన వ్యూ ఏంటంటే ఫుల్ గా అంటే వంశీ అంటే అతనికి పడదు. ఖచ్చితంగా వంశీని అనరాని మాటలు అన్నారు ఆయన. సో ఖచ్చితంగా వంశీ చేతగాని వాడు, వంశీ ఒక వేస్ట్ ఫెలో, వంశీ నిలకడలేని వ్యక్తి, నమ్మడానికి వీలు లేదు, మేమంతా ముందు నుంచి ఉన్నాం పార్టీలో, వీళ్ళు కొరనా కొడుకులు వచ్చి ఏంటి అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో అలా తిట్టి బాగా ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏంటంటే ఇంకా వాళ్ళ అబ్బాయి గురించి చెప్పక్కర్లా. విజయవాడలో ఒక పనికిరాని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో అతను ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ లో ఉండి టీడీపీ చంద్రబాబుని తిడతాడు అనమాట. చంద్రబాబుని తిట్టి తర్వాత మళ్ళీ టీడీపీలోకి వస్తాడు. మళ్ళీ టీడీపీలో ఓడిపోయి మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడు. వైసీపీలో ఓడిపోయి ఇప్పుడు ఎలా ఉందో చూసాం కదా పరిస్థితి. సో ఖచ్చితంగా మరి పార్టీలో ఉన్నందుకో మరి ఏమో కానీ ఈయనైతే వెనకేసుకొస్తూ నిన్న అరెస్ట్ తర్వాత మాట్లాడారు అనమాట. ఏంటంటే ఆయన చాలా నిక్కచ్చగల వ్యక్తి, నిజాయితీ పరుడు, ఆయన అరెస్ట్ చేయడం ఇది అది అని చెప్పి. సో అట్లా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? తండ్రి ఒకరిని ఇదిగా చూస్తున్నప్పుడు నువ్వు ఆ తండ్రి పాటలోనే వెళ్ళాలి కదా ఖచ్చితంగా. సో నువ్వు అతన్ని పార్టీలో ఉన్నావు కదా అని ఎలా వెనకేసుకొస్తావు అంటే క్యారెక్టరైజేషన్ అనేది లేదా నీకు పర్సనల్ గా. సో తండ్రి చీకొట్టినోడిని నువ్వు ఎట్లా దగ్గర చేసుకుంటావు? ఎంత ఒకే పార్టీ అయితే మాత్రం, ఒకే కులం అయితే మాత్రం ఖచ్చితంగా. సో ఏంటంటే నీకు నీ అవసరం కోసం ఈ రోజు నువ్వు బాగుందంటావు, రేపు అవసరం అయితే నువ్వు మళ్ళీ పార్టీ మారితే అతను వచ్చి తిడతావు. అంటే నీకు రాజకీయాలంటే ఆటలు అయిపోయింది అనమాట వీళ్ళకి. సో ఖచ్చితంగా మరి తండ్రి మీద అంత రెస్పెక్ట్ ఉంది పార్టీ వాళ్ళకి, ఇతని మీద పోయింది అంటే ఒక పార్టీకే కాదు మొత్తం విజయవాడ ప్రజలకే పోయింది అన్నమాట కొడుకు మీద ఖచ్చితంగా. సో ఇట్లా నిలకడలేని నాయకుడు ఖచ్చితంగా రాజకీయాలకు పనికిరాడు. సో ఒక తండ్రి ఒక మాట, కొడుకు ఒక మాట చెప్తున్నారని ప్రజల్లో భావన అయితే వచ్చేసింది. సో మరి చూద్దాం అసలు వల్లభనేని వంశీ పరిస్థితి. నాకు తెలిసి ఆ రెడ్ బుక్ లిస్ట్ లో అవినాష్ కూడా ఉంటాడు. మొన్న ఈ మధ్యనే మంగళగిరిలో కేసులు కూడా అటెండ్ అయ్యాడు ఆయన. సో ఆయన కూడా త్వరలోనే దాని తాలూకు రిమాండ్లు అయితే పడతాయి ఖచ్చితంగా. సో మరి పార్టీ మొత్తం క్రిమినల్స్ ఉన్నప్పుడు ఇంకా ఒకటి గురించి ఒకటి మంచిగా మాట్లాడుకుంటే చెడ్డగా మాట్లాడుకుంటే